అయితే సూరజ్ మీరు చెప్పండి వన్ కార్డ్ వన్ స్టేట్ వన్ కార్డ్ అనే నినాదంతో అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే కుట్ర అయితే జరుగుతుంది. దీనివల్ల లబ్ధిదారులకి లాభం చేకూరనుందా నష్టం చేకూరనుందా? అసలు ఇది ఖచ్చితంగా నష్టమే చేకూరుస్తుందని చెప్పాల్సి ఉంటుంది సింధుర. ఎందుకంటే అన్ని ఒకే గోడ కిందకి వస్తే కనుక ఆ వ్యక్తికి సంబంధించిన అంత సమాచారము ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక ఎవరెవరి స్థితిగతులు ఏంటి, ఎవరెవరి ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది తెలిసిపోతుంది కనుక ఖచ్చితంగా లబ్ధిదారుల జాబితాలో పెద్ద ఎత్తున కోత పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే అంతకంటే ముందు లబ్ధిదారుల జాబితాలో కోత పెట్టే బదులు స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించి రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం కృషి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి అసలు విమర్శ. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడ్డ దాఖలాలే కానీ ఒక స్వీయ వ్యూహాన్ని, ఒక సొంత వ్యూహాన్ని అనుసరించి రాష్ట్ర ఆదాయాన్ని ఖజానాన్ని పెంచుకునే వ్యూహాన్ని ఎప్పుడూ అనుసరించలేదని చెప్పేసి ఒక విమర్శ. ఎందుకంటే గతంలో యూపీఏ ఉన్న 2 సందర్భాల్లో కూడా కాంగ్రెస్ ఉంది, అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ గత 10 ఏళ్లు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉండింది. ఖచ్చితంగా స్వీయ పద్ధతుల ద్వారా, సొంత వ్యూహాల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎలా ఆదాయ వనరులు చేకూర్చాలనే దానికి సంబంధించి విజనరీ కేసీఆర్ నేతృత్వంలో ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్రం పైన ఆధారపడకుండా సొంతంగా తనకాలపైన తాను తెలంగాణ నిలబడగలిగిందని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్ఫూర్తి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొరవడింది. అంటే సొంతంగా ఆర్థిక వనరులు వృద్ధి చేసుకోవడం ఎలా, రాష్ట్ర ఖజానాను పరిపుష్టి చేసుకోవడం ఎలా అనే పంథాను అనుసరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు స్పష్టంగా అభిప్రాయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా కానీ ఇలా లబ్ధిదారుల జాబితాపైన కోత పెట్టడము లేదా రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులను తగ్గించడము ఇట్లాంటి ప్రక్రియలపైన దృష్టి సారించే బదులు ఒక నిర్మాణాత్మక కృషిలో భాగంగా ముందు రాష్ట్ర ఆర్థిక ఖజానాను పరిపుష్టి చేసే క్రమంలో దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఇక మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది, పేమెంట్లు ఏమున్నా కానీ చూస్తూ ఇవ్వాలి అనే ఒక ఇండికేషన్ కూడా మంత్రివర్గ సమావేశంలో ఆయన వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి విశ్లేషణలు చాలా పెద్ద ఎత్తున బయట జోరుగా సాగుతున్నాయి. ఆర్థిక నిపుణులైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ప్రపంచ బ్యాంకును ఇప్పుడు రంగంలోకి తీస్తే కనుక ఖచ్చితంగా అవి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే అవకాశమే ఉంటుందనే అభిప్రాయాలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పీడ్ పేరిట అనేక పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఈ స్పీడ్ కార్యక్రమము అసలు 6 గ్యారంటీ పథకాలకు పెద్ద ఎత్తున బ్రేక్ వేసిందని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముందు నిధులన్నీ అటు మళ్లిపోతే ఇంకా ఈ 6 గ్యారంటీల పథకానికి నిధులు ఎక్కడ ఉన్నాయి? ముందే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అంటే ఇంకా నిధులు పూర్తిగా కొరవడిపోతే ఈ ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందే పరిస్థితులు ఉండకపోవచ్చనే ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి విధానం అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు, అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకత సంపాదించుకోవడం తప్ప ఇక్కడ జరిగే లబ్ధి కూడా ఏం లేదని చెప్పేసి వాళ్ళు కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ వన్ స్టేట్ వన్ కార్డు కావచ్చు లేదా డిజిటల్ ఫ్యామిలీ కార్డు కావచ్చు, ఇది ఖచ్చితంగా ప్రజల్లో కాంగ్రెస్ కు నెగటివ్ తీసుకొచ్చే ప్రమాదమే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా లబ్ధిదారుల్లో కోత పడితే కనుక వాళ్ళు ఊరుకునే పరిస్థితులు ఉండవని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింధూరా. రైట్ సూరజ్.